అందశ్రీ గారు అంటే ఏ జెండా కింద అయితే పాటలు లేవు, లేకుంటే ఒకరి కోసం రాసినటువంటిది కాదు. కానీ సామూహిక గానం చేసినటువంటి అందశ్రీ గారి పాటలు చాలా కనుమరుగైపోయినటువంటి పాటలు. ఈ ఈ ఇన్న తర్వాత మీకేమనిపిస్తుంది సార్? నాకెందుకో నిజంగా అందశ్రీ గారిని మనం కరెక్ట్‌గా వెలికి తీయలేకపోయినాము. ఆయన సాహిత్యాన్ని ఇంకా సమాజానికి పరిచయం చేయలేకపోతున్నాం అనేది మనసులో బాధ కూడా కలుగుతుంది. ఎన్ని రకాల పాటలు పాడాడు, ఎన్ని రకాల ట్యూన్స్ కూడా కొత్త ట్యూన్లు. అది ఇంకోటి కరెక్ట్‌గా మీటర్‌కు ఇది మనం 'జై జై తెలంగాణ' చూసి అరే ఇంత గొప్పగా మీటర్ ఉందని కాదు. దీనికన్నా ముందే ఒక 20 ఏళ్ల క్రితమే కరెక్ట్‌గా మీటర్‌కి సరిపోయేటటువంటి ఆ సాహిత్యాన్ని రాయగలిగింది. ఏ బాణిని కాపీ కొట్టాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆధ్యాత్మికత ఎక్స్టెన్షన్ కవిగా ఆయన మామూలుగా అందేస్తే ఒక కవి యొక్క గొప్పతనం కూడా ఎక్కడ ఉంటుందంటే ఒకే విషయం మీద రాసుకుంటూ పోతే వాళ్ళ గొప్పతనం ఉండదు. సార్ భిన్నమైనటువంటి ఇతివృత్తాలను తీసుకొని కావ్యాన్ని రాస్తూ ఉంటారు. అట్లా అందశ్రీ గారి గొప్పతనం కూడా ఈ భిన్నమైన ఎక్స్టెన్షన్ ఉంది ఆయనకి, ఒకే దానికి పరిమితం కాకుండా. ఇప్పుడు ఇక్కడ పాడుతూ ఉంటే బోనాల ప్రకాష్ గారు పాడుతూ ఉంటే ఆయన కంటికి అందుకున్న ప్రతి సామాజిక అంశం మీద రాశాడు. అయితే సమస్య ఏమిటి? ఈయన నివసించిన కాలం, జీవించిన కాలం, సాహిత్యం రాసిన కాలం అంతా ఉద్యమాల కాలం. 1990ల నుంచి ఆయన కలం చేతబట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే పాట 90 ఆ దశకంలో కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే అంటే ఒక రౌద్ర వర్గ స్వభావంతో రాసినటువంటి పాటలు వచ్చినాయి కదా. అయితే దేనికి సంబంధం లేకుండా ఎట్లా దాన్ని, అందుకే నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు. ఆయన ఏంటంటే ఏ జెండా కింద ఏ నిర్మాణం కింద లేడు. ఇలాంటి అంటే కవి స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే పలానా దగ్గరికి వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఆయనకు ఒక క్రమ పద్ధతిలో మనిషిని నడిపించడానికి కూడా నేపథ్యం కూడా లేదు. గ్రామంలో కానీ లేదా బయటకు వచ్చినాక తర్వాత ఎక్కడ పోయినా మొట్టమొదలు కడుపులకి కనీసం ఒక్క పూటనైనా ఇంత అన్నం కావటమే ఒక పెద్ద యుద్ధం. అన్నానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసం షిరిడి సాయిబాబా మీద రాశాడు, లేకపోతే ఇంకో భక్తి గీతం రాశాడు, లేకపోతే రకరకాల రాస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా ఆయన ఉద్యమం ఎట్లా సమాజంలో ఏ రకమైన రాజకీయ ఉద్యమం, సామాజిక ఉద్యమం వచ్చినప్పుడల్లా దాన్ని గమనంలో పెట్టుకొని రాస్తూనే ఉన్నాడు. సామాజిక స్పృహతో ఉన్నాడు. కానీ ఒక నిర్మాణంలోకి రాలేకపోయాడు. ఆ నిర్మాణంలోకి రాలేకపోవటం మూలంగా ఇవన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు కాళోజీ ఉన్నాడు. కాళోజీ ఒక నిర్మాణంలో ఎక్కడ లేడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత విప్లవోద్యమాలకు సపోర్ట్ చేశాడు, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశాడు, రకరకాల ఏ ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశాడు. కానీ ఆయన ఒక జెండా కింద లేడు. అట్లాంటి ఒక కవిగా మనం ఈయనను ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన కవిగానే చూడాలి. చూసి సారాంశంలో ఏమిటినా మొత్తం సారాంశం మనం అన్ని విన్న తర్వాత ఎక్కడ నిలబెట్టాలి? భక్తి కవే, సామాజిక కవే, జనపద కవే, ప్రజా ఉద్యమాల కవే అని ఇవన్నీ చూసినప్పుడు నేను గమనించింది ఆయన ప్రజా పక్షపాతం ఉన్న కవి, ప్రజల పక్షపాతం ఉన్న కవి. నిటారుగా నిలబడి తన వ్యక్తీకరణలో కొంత హార్ష్ ఉండొచ్చు, రకరకాల సందర్భాల్లో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వాటిని అనుభవించాం. ప్రకాష్ కానీ, లేకపోతే మన సత్యన్న కానీ, లేకపోతే సరే రాములు సారు, వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉన్నారు కదా. ఆయన అసహనం, ఆయన అసమ్మతి చాలా తీవ్రంగా ఉంటుంది ఏదైనా కూడా. అంటే ధిక్కార స్వభావం అనేది ఆయన మనసులో మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, బర్రె విన కూర్చున్నావు, దున్నపోత విన కూర్చున్నావు, ఎందుకంటే నా ఇష్టం కూర్చుంటా నీకేమవుతుంది అని అన్నాడంటే ఆ రోజుల్లోనే. కనుక ఆ ధిక్కార స్వభావం ప్రతి సందర్భంలో వ్యక్తమవుతుంది. ఎవరి దగ్గర తల వంచని తత్వం ఉంది ఆయనకి. ఆ తల వంచని తత్వం ఒక్కొక్కసారి ఆత్మగౌరవంగా అనిపిస్తుంది. ఆయన ఆత్మగౌరవం ఇతరులకి అది ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు, అహంకారంగా అనిపించవచ్చు. కానీ అది ఆత్మగౌరవంగా చూస్తాను నేనైతే. నాతో కూడా ఆయన చాలా సందర్భాల్లో వాదన పెట్టుకున్న. నేను ఒక సందర్భంలో మొట్టమొదటి పరిచయం నాకు ఆయన 97 ఆ టైం అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు, ఒక 20 ఏళ్ళ కిందట ఒక సభ జరుగుతుంది. ఆ సభలో నేను ఒక పుస్తకం మీద మాట్లాడుతున్నా. అది ముస్లింల కవిత్వం, ముస్లింలు తీసుకొచ్చిన కవిత్వం. మాట్లాడుతూ నా లైఫ్ నుంచి గ్రామాల్లో అంటరానితనం ఎట్లా ఉంటుంది, ముస్లింలు ఎట్లా ఉంటారు, సమాజం, పీర్ల పండుగ, అలావు మమ్మల్ని మా ఊళ్ళో మాదిగోళ్ళని అలావు దుంకకుండా దూరంగా పెట్టడం, ఇదంతా నేను చెప్తూ
ఈ దేశంలో హిందూ మతం ఇలాంటి సమస్యలను సృష్టించిందని నేను చెప్తే వెంటనే లేచి నన్ను క్వశ్చన్ చేశాడు ఆయన. సభలో నుంచి ఆ సభలోనే లేచి కూర్చున్నాడు అట్లా. నేను అనుకుంటే జితేంద్ర బాబు గారి కుర్ర జితేంద్ర బాబు గారి ఇంట్లో అది, ఆయన లైబ్రరీలో సమావేశం. అక్కడ స్కై బాబు వీళ్ళందరూ ఉన్నారు. స్కై బాబు పుస్తకం అనుకుంటా. అడిగాడు, ఈయన ఎవరో నాకు తెలియదు అప్పటికి, ఎవరబ్బా ఈయన అని అనుకున్నాను నేను. అడిగాడు, అడిగితే నేను చెప్పాను, అన్న నీ అనుభవం నీకు ఉండొచ్చు. ఏమడిగాడంటే, నువ్వు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నావు, అసలు హిందూ మతముని విమర్శిస్తున్నావు, వేరే మతాన్ని పొగుడుతున్నావు అన్నాడు ఆయన. అంటే నాకు ఏ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు. ఓకే, నేను మనిషిని నమ్ముతాను. అయితే మా జీవితంలో మేము అనుభవించిన సమస్యని ఇక్కడ చెప్పాను. చెప్పే క్రమంలో నీ అభిప్రాయాలు నీకుంటాయి, నా అభిప్రాయాలు నాకుంటాయి. అట్లా పరిచయం అయినాం మేము ఇద్దరం, వివాదంతో పరిచయం అయినాం. ఇక చాలా సందర్భాలు వచ్చేవాడు. నేను కేసీఆర్ అప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నేను రిలీజ్ అయ్యి బయటకు వచ్చాక మా క్వార్టర్స్కి వచ్చాడు. యూనివర్సిటీలో తిరుగుతూ ఉండేవాడు కదా, నేను యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉండేవాడిని. వచ్చి చాలా ప్రేమగా ఆత్మీయంగా నీవు ఆచార్యుడివి అంటే లక్షల మందికి చెప్పేవాడివి, అరుదుగా ఈ కింది కులాల నుంచి మన సమాజం నుంచి అరుదుగా నీలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఈ వచ్చిన అవకాశం నీతోనే అంతమైపోకూడదు. నీకు వాయిస్ ఉంది, ఎంతమందినైనా వినిపించగలవు, ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఇంతమందికి వినిపించడానికి నువ్వు కొన్ని పద్ధతుల్లో ఉండవలసిన అవసరం ఉంది అని చాలా జాగ్రత్తలు చెప్పాడు. ప్రేమగా ఆప్యాయతగా జాగ్రత్తలు చెప్పాడు. ఇంత చెప్పిన వాడు నేను గద్దర్ సంస్మరణ సభ పెట్టినప్పుడు యూనివర్సిటీలో మీరు అందరు ఉన్నారు, నువ్వు కూడా వేదిక మీద ఉన్నావు అనుకుంటా. ఆ రోజు గోరటి వెంకన్న అందరూ తెలుగు సమాజంలో ప్రముఖులందరూ వేదిక మీద ఉన్నారు. చాలా గొడవ చేసేసాడు. అంటే అది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనలో ప్రేమ ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, సేమ్ టైం ధిక్కార స్వభావం కూడా ఉంటుంది. ఆ ధిక్కార స్వభావం ఉండే మనుషులు ఎవరు కూడా ఒక జెండా కింద ఉండలేరు, ఒక నిర్మాణంలో ఉండలేరు. మనం అలాంటి చాలా కనుక ఆయన ఏం చేశాడు, సమాజంలో ప్రతి సమస్యను ప్రకటించాడు. ఎన్నడూ నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎన్నడూ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, వర్గ పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. చాలామంది వర్గ పోరాటంలో పనిచేసి సంఘాల్లో పనిచేసి బయటికి వెళ్ళి విలువైన దుమ్మెత్తి పోసిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసినాం. కానీ ఆయన బహిరంగంగా వ్యక్తులను ధిక్కరించాడు, కానీ ముఖ్యమంత్రులను ధిక్కరించాడు, పాలకులను ధిక్కరించాడు, ఎస్టాబ్లిష్మెంట్ని ధిక్కరించాడు, కానీ ఉద్యమాలను కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడాలి. అది ఆయనకున్నటువంటి సముచితమైనటువంటి గొప్పతనం. కనుక ఇప్పుడు మనం ఆయనని ఇన్ని అంశాల చుట్టూ ఉన్నా కూడా ప్రజల పక్షం వహించే ఒక ధిక్కార స్వభావం ఉన్న అరుదైన వ్యక్తిత్వంగా మనం ఆయనను అంచనా వేసుకోవాలి.